హలో ఎవ్రీవన్, మన ఎల్ఈడి ఇంగ్లీష్ ఛానల్కి స్వాగతం. దిస్ ఇస్ మెర్సీ రిబేకా, యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. ఇక్కడ మనం తెలుగు మాట్లాడే వారికి చాలా ఈజీగా ఫన్గా ఇంగ్లీష్ నేర్చుకునే విధానం చూపిస్తున్నాం. ప్రతిరోజు మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాలు తెలుసుకొని మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెంచుకోండి. మీరు మీ ఫ్రెండ్స్, ఆఫీస్లో కాలీగ్స్ లేదా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడైనా ఇంగ్లీష్లో చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. అంతేకాదు, మీరు కాన్వర్సేషన్స్లో అంటే సంభాషణలో కూడా బాగా పాల్గొని మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేయగలుగుతారు. దీస్ సెంటెన్సెస్ విల్ హెల్ప్ యూ టు స్పీక్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ ఇన్ యువర్ డైలీ కాన్వర్సేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. లిసన్, రిపీట్ అండ్ ఇంప్రూవ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించబోయే ఒక్కో సెంటెన్సెస్ని శ్రద్ధగా విని రిపీట్ చేయండి. తద్వారా మీరు మీ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను, ధన్యవాదాలు. మీరు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ యూ? మీ పేరు ఏమిటి? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? నా పేరు మెర్సీ. మై నేమ్ ఈజ్ మెర్సీ. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ డూయింగ్? హౌ ఆర్ యూ డూయింగ్? నేను బాగానే ఉన్నాను, మీకు ధన్యవాదాలు. ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్స్. మీరు ఎంతకాలం ఇక్కడ ఉన్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? నేను 2 వారాలుగా ఇక్కడ ఉన్నాను. ఐవ్ బీన్ హియర్ ఫర్ 2 వీక్స్. ఈ నగరం గురించి మీ అభిప్రాయం ఏమిటి? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ సిటీ? ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ వండర్ఫుల్. మీకు సహాయం కావాలా? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? అవును, నాకు కొంత సహాయం అవసరం. ఎస్, ఐ నీడ్ సమ్ హెల్ప్. మీకు ఏం కావాలి? వాట్ డూ యూ నీడ్? మనకు కొన్ని కారంగా ఉండే వంటకాలు కావాలి. వీ నీడ్ సమ్ స్పైసీ స్నాక్స్. ఎలా జరుగుతోంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్? అన్నీ బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. మీకు దినచర్యలో ఏం చేయడం ఇష్టం? వాట్ డూ యూ ఎంజాయ్ డూయింగ్ ఇన్ యువర్ డైలీ రొటీన్? నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్. మీరు పని ఎలా చేస్తున్నారు? హౌ ఈజ్ యువర్ వర్క్ గోయింగ్? పని బాగా జరుగుతుంది. వర్క్ ఈజ్ గోయింగ్ వెల్. మీకు నచ్చిన సంగీతం ఏమిటి? వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్? నాకు శాంతమైన సంగీతం నచ్చుతుంది. ఐ లైక్ సూదింగ్ మ్యూజిక్. ఈ వారాంతంలో మీ ప్రణాళికలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్? నేను ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు అ ఫ్రెండ్స్ హౌస్. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? వేర్ డూ యూ లివ్? లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. మీరు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? నాకు భారతీయ వంటకాలు అంటే చాలా ఇష్టం. ఐ లైక్ ఇండియన్ ఫుడ్. మీరు ఎప్పుడు తినాలనుకుంటున్నారు? వెన్ డూ యూ వాంట్ ఈట్? నేను మధ్యాహ్న భోజనం సమయంలో తినాలనుకుంటున్నాను. ఐడ్ లైక్ టు ఈట్ అరౌండ్ లంచ్ టైమ్. మీరు ఎవరితో ఉన్నారు లేదా ఎవరితో నివసిస్తున్నారు? హూ ఆర్ యూ విత్? నేను నా కుటుంబంతో ఉన్నాను. ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ. మీరు ఎవరితో వచ్చారు? హూ డిడ్ యూ కమ్ విత్? మీకు ఏ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం? వాట్ స్పోర్ట్స్ డూ యూ లైక్ టు ప్రాక్టీస్? నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం. ఐ లైక్ టు ప్రాక్టీస్ ఫుట్బాల్. మీకు ఏ రకం పుస్తకాలు చదవడం ఇష్టం? వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డూ యూ లైక్ టు రీడ్? నాకు నవలలు చదవడం ఇష్టం. ఐ లైక్ రీడింగ్ నావెల్స్. మీరు ఇక్కడ ఎంతకాలం ఉంటారు? హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్? నేను మరొక 2 రోజులు ఇక్కడ ఉంటాను. ఐల్ స్టే హియర్ ఫర్ అనదర్ 2 days. మీరు మీ కుటుంబం గురించి చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నా కుటుంబంలో 4 సభ్యులున్నారు. దెర్ ఆర్ 4 members ఇన్ మై ఫ్యామిలీ. మీరు ఏం చదువుతున్నారు? వాట్ ఆర్ యూ స్టడీయింగ్?
నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. ఐఎమ్ స్టడీయింగ్ కంప్యూటర్ సైన్స్. మీకు ఇష్టమైన క్రీడ ఏమిటి? వాట్స్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? నాకు క్రికెట్ ఇష్టం. ఐ లైక్ క్రికెట్. మీరు బాగా నిద్రపోతారా? డూ యూ స్లీప్ వెల్? హా, నేను బాగా నిద్రపోతాను. ఎస్, ఐ స్లీప్ వెల్. మీరు టీవీ చూస్తారా? డూ యూ వాచ్ టీవీ? అవును, నేను రోజు టీవీ చూస్తాను. ఎస్, ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే. మీరు ఆహార పదార్థాలు ఎలా ఆర్డర్ చేస్తారు? హౌ డూ యూ ఆర్డర్ ఫుడ్? నేను ఆన్లైన్ ఆర్డర్ చేస్తాను. ఐ ఆర్డర్ ఆన్లైన్. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా మీ సొంత నంబర్కి షేర్ చేసి డైలీ ప్రాక్టీస్ సాధన చేయండి. కొన్ని రోజుల్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్కి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది, కానీ మీరు ట్రాన్స్లేషన్ నుండి నేర్చుకోవడం కోసం కాదు. అది మీకు సెంటెన్స్ క్లియర్గా అర్థం అవడం కోసం మాత్రమే. For more such English tips and tricks, don't forget to like, share and subscribe.